పప్పు ఇది చక్కెర పొంగలే. అన్నం పరబ్రహ్మ స్వరూపం, పదార్థాలు వృధా చేయరాదు. ఫస్ట్ ఒకసారి పెడతారండి అన్నం పెట్టిన తర్వాత మనము పప్పుతో కలిపి తిన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ అయితే సాంబార్ వస్తుంది. సాంబార్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి అయితే రైస్ వస్తుంది. దాని తర్వాత మజ్జిగ అయితే వస్తుంది. అన్నం తింటూ షూట్ చేయడం బాగోదని చెప్పి నేను కొంతవరకే షూట్ చేశానండి, మిగతాదంతా షూట్ చేయలేదు. శ్రీశైలంలో అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత వెనక గేట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు ఈ మార్గం గుండా బయటకు వస్తారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ నాట్య మండపం ఉంటుందన్నమాట. ఆ నాట్య మండపం పక్కనే మీకు అన్నపూర్ణ భవన్ ఉంటుంది. మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది లడ్డూ కౌంటర్ పక్కనే అన్నపూర్ణ భవన్ ఉంటుందన్నమాట. మన సత్రంలో ఎక్కువ జనాలు ఉన్నారని అనుకోవద్దు. అరౌండ్ ఒక 10-15 మినిట్స్లో మొత్తం అంతా ఖాళీ అయిపోతుంది. ఎంట్రన్స్లో మాతా అన్నపూర్ణేశ్వరి విగ్రహం ఉంటుంది. శ్రీశైల దేవస్థానం భక్తులకు గమనిక. అన్నపూర్ణ భవనం నందు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి అన్నప్రసాద వితరణ నిర్వహించబడుతుంది. అదేవిధంగా రాత్రి 7 గంటల నుంచి అల్పాహార వితరణ జరుగుతుందంట. అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.